హైదరాబాద్ బంజారాహిల్స్లో ఎర్రమంజిల్ రోడ్పై ఉన్న ఓ పాత సీనారెస్ బంగ్లా గురించి మీకు తెలుసా? అక్కడ గది నంబర్ 217. ఈ గదిలో ఒక్కసారి అయినా రాత్రి ముంచుకొస్తే అక్కడి దెయ్యాల ఆట మొదలవుతుందట. కొంతకాలం క్రితం ఓ వ్యాపారదారుడు ఆ బంగ్లా కొని అదే గదిలో పడక అమర్చించుకుని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ మొదటి రాత్రే గదిలో ఉన్న పెద్ద అద్దంలో కనిపించింది ఓ భయానకమైన ముఖం. కన్ను మూసి తెరిచినప్పుడు అది మాయమైపోయేది. కానీ ప్రతిసారి ఆ అద్దం ముందు వెళ్తే అదే ముఖం. అక్కడ పనిచేసిన పని వాళ్లు ఒక్క రాత్రి కూడా గడవలేక పారిపోయారు. 3 రోజుల తర్వాత ఆ వ్యాపారదారుడు కూడా బంగ్లా వదిలేశాడు. ఇంకా ఆ గదిలో గతంలో ఓ యువతి హత్యకు గురయిందని చెబుతారు. ఆ హత్య జరిగిన రోజు ఆగస్టు 17 అర్ధరాత్రి 2:17 ఆ యువతి ముఖం అద్దంలో కనిపించిందని పలువురు చెబుతున్నారు. బంగ్లా యజమానులు చెప్పేది ఒక్కటే, మేము ఆ అద్దాన్ని తొలగించడానికి 4 సార్లు ప్రయత్నించాం. ప్రతిసారి ప్రయత్నించిన వారికి ఏదో ఒక అనర్థం జరిగింది. ఇప్పటికీ ఆ గది ఖాళీగానే ఉంది. ఎవరైనా అడుగు పెడతారని ఎదురుచూస్తూ ఆ అద్దం నిశ్శబ్దంగా చూస్తూనే ఉంది. మీరు కూడా ఆ గదిలోకి వెళ్లాలనుకుంటున్నారా? ఒక రాత్రి గడపడానికి ధైర్యం ఉందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో ఇలాంటి కథలు మీకోసం రాబోతున్నాయి.